దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి చాలా విపత్తులు వచ్చాయి. చాలామంది ముఖ్యమంత్రులు పనిచేయడం కూడా చూసాం. అక్కడ ఇక్కడ ఎందుకు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడం దగ్గర మొదలుపెడితే, కరోనా దగ్గర మొదలుపెడితే అనేక విపత్తులు వచ్చాయి. బట్ అప్పుడు ఎలా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు ఎలా వ్యవహరిస్తున్నారు అనేది మనం ఒకసారి చూస్తే, మనం చెప్పడం కాదు, జాతీయ మీడియా కూడా ఈరోజు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి పనిని ప్రశంసించే పరిస్థితి. అదే చంద్రబాబు గారు కాకుండా వేరొక వ్యక్తి కన్నా ఈరోజు బుడమలేరు ఫ్లడ్స్లో కన్నా సమయంలో కన్నా ఉండుంటే చాలా నష్టం జరిగేది. అది వాస్తవానికి ఇది ముందస్తుగా వచ్చింది కాదు. వాస్తవానికి 3-4 రోజుల పాటు కంటిన్యూస్గా కురవాల్సిన వర్షం ఒకేసారి 2 గంటల్లో కురిస్తే ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ జరిగింది అదే. ఎందుకు ఇంత ఒకసారిగా ఎఫెక్ట్ అయిందంటే ముందస్తు సమాచారం లేకపోవడంతో ఇబ్బంది అయింది. 2 గంటల్లో మురిసేటప్పటికి మొత్తం అయోమయం అయిపోయింది. ఎవరికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. సో 3 రోజులు పడాల్సిన వర్షం, అదే వర్షం కంటిన్యూగా పడుతుంది అనుకోండి, చర్యలు తీసుకుంటారు, గండ్లు పుడుస్తారు, అవసరమైతే ముందే లోతట్టు ప్రాంతాల నుంచి తరలిస్తారు, దానికి టైం ఉంటుంది. కానీ బట్ 2 గంటల్లో ఒకేసారి కుండపోతే ఒక బ్లాస్ట్ లాగా మొత్తం అంతా కూడా ఒకేసారి బ్లాస్ట్ లాగా పడిపోతే ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. బట్ అయినప్పటికీ చంద్రబాబు గారు ఈరోజు ఆయన మీరు చూడవచ్చు, సాక్షి తప్ప మిగతా చూడండి మీకు కనపడద్దే, సాక్షిలో మాత్రం ఈ కనపడదు. చంద్రబాబు గారు ఈరోజు అర్ధరాత్రి 3 గంటల వరకు గత 4 రోజుల నుంచి కూడా 3 గంటల వరకు కూడా ఆయన నిరంతరం పనిచేస్తున్నారు అంటే కేవలం దీనికోసమే పనిచేస్తున్నారు అంటే ఆయన గట్టిగా 10 కిలోమీటర్ల దూరంలోనే ఆయన ఇల్లు ఉంది. అయినా కానీ అక్కడికి వెళ్లకుండా ఈ బుడమలేరు ఎఫెక్టెడ్ ఏరియాకి నియరెస్ట్గా ఉండి ఆయన అక్కడ పనిచేస్తున్నారు అంటే ఎంత చిత్తశుద్ధంగానే ఒక జాడు. హుదూదప్పుడు మనం చూసాం, అసలు వైజాగ్ ఏపీ మ్యాప్ నుంచి తుడిచిపెట్టుకుపోయింది అన్నారు. హుదూద్ సృష్టించినటువంటి అలకొల్లం కూడా అంతా ఇంత కాదు, ఇదంతే ఓన్లీ ఫ్లడ్. అదైతే ఇంకా గీదురు గాలి వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరిగింది. ఆ కరెంట్ లైన్స్ అవి కూడా చాలా ఎక్కువగా డ్యామేజ్ అయ్యాయి. బట్ అలాంటి సమయంలో కూడా చంద్రబాబు గారు తన కాన్వాయ్లోనే ఆ బస్సులోనే పడుకుని 7 రోజులో 8 రోజులో దాదాపుగా అక్కడి నుంచి అడుగు బయట పెట్టకుండా మొత్తాన్ని కూడా సెట్ చేసి ప్రతి ఇంటికి అన్ని అందించిన తర్వాత, ప్రతి కరెంటు పోలు నిలబెట్టిన తర్వాత, రోడ్లన్నీ క్లియర్ చేసిన తర్వాత, ప్రజలు మళ్ళీ తిరగటం మొదలుపెట్టిన తర్వాత మాత్రమే ఆయన తిరిగి వెళ్ళడం జరిగింది. గతంలో ఆ కృతజ్ఞత వైజాగ్ ప్రజలు ఉంచుకున్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డికి 151 వచ్చిన వైజాగ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ 4 కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఎందుకు గెలుచుకుందంటే హుదూద్ తుఫాన్ అప్పుడు చంద్రబాబు గారు చేసిన ఈ కృషిని వాళ్ళు మర్చిపోలా. చంద్రబాబు గారు చేసినటువంటి మేలుని వాళ్ళు ఎవరో కూడా మర్చిపోలా, కృతజ్ఞతా భావాన్ని వదిలిపెట్టలా. సో తర్వాత 2024లోకి ఏం జరిగిందో మనందరికీ తెలుసు అనుకోండి. ఇప్పుడు వైజాగ్ విషయంలో కూడా విజయవాడ విషయంలో కూడా వైజాగ్ హుదూద్ అప్పుడు ఏ విధంగా పనిచేశారో అంతకు రెట్టించిన ఇదితో పనిచేస్తున్నారు. చంద్రబాబు గారు తప్పును ఒప్పుకుంటారు, ఒప్పును ఒప్పు అంటారు. వాస్తవానికి చంద్రబాబు గారి బాధ ఏంటంటే ఇలాంటి సమయంలో వైసీపీ సేవ చేయాల్సింది పోయి రాజకీయం చేయడం. జగన్మోహన్ రెడ్డి ₹1 కోట్లు ఇస్తా అన్నాడు, ఇప్పటివరకు అజాపజాలేడు. ఎప్పుడు ఇస్తావు ₹1 కోట్లు? ఇప్పుడు నువ్వు ఇస్తే కదా సీఎం రిలీఫ్ ఫండ్కి, ఇప్పుడు ఇస్తే కదా అది ప్రజలకు ఉపయోగపడద్ది. పైగా ఈ ఇచ్చే ₹1 కోటి కంట ఏ విధంగా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనేది ఆలోచిస్తారంటే సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం అనేది వీళ్ళకి ఇష్టం లేదు. సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం ఇష్టం లేదు. కాకపోతే కూరగాయల రూపంలో, పాల రూపంలో ఇస్తామంటారు. సో ఓకే, అలాగే ఇచ్చినా ఓకే, ఎప్పుడు ఇస్తారు? బాధితులు ఆల్రెడీ తేరుకుంటున్నారు, ప్రభుత్వాన్ని అందించేసి ఇంకెప్పుడు ఇస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డికి కనీసం ఇది లేదు. గతంలో తిత్లీ అప్పుడు అవెంజర్స్ సినిమాకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ రాష్ట్రం మొత్తం చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం అలకోలం అయిపోతే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అవెంజర్స్ సినిమాకి వెళ్ళాడు. అది జగన్మోహన్ రెడ్డి గొప్ప. ట్రైన్ యాక్సిడెంట్ జరిగితేనేమో విమానంలో ఏరియల్ సర్వే చేస్తాడు, లేకపోతే ఏదైనా వరదలు వస్తేనేమో విమానంలో ఏరియల్ సర్వే చేస్తాడు హెలికాప్టర్లో. బట్ ఇక్కడ ఈరోజు ఓడిపోయే దెబ్బకి చంద్రబాబు గారి క్షేత్రస్థాయిలో ఉంటే నాకు చెడ్డ పేరు వద్దని ఈరోజు ప్రజల మధ్యలోకి వచ్చాడు. పోనీ ఎవరికైనా ఒక పండు కానీ పొలం కానీ ఇచ్చావా నువ్వు? ఎవరికైనా ఒక 100 మందికి ఏమైనా మనిషికో 10 కేజీలు బియ్యం ఇచ్చావా? పోనీ నీ తరపున ఏదైనా ఆర్థిక సహాయం ప్రకటించావా? చేయలేదు. ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు చంద్రబాబు గారు రేయనక పగలనక వచ్చింది ప్రకృతి విపత్తి, మనం ఏం చేయలేం. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఏదో అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, చెప్తున్నాడు. వాస్తవానికి అది కూడా ఒక నిజమే. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమే ఇదంతా. బుడమలేరుకి జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమే ఈరోజు విజయవాడ ప్రజలకు శాపంగా మారింది. వాస్తవానికి మీరు దీన్ని నిందించాలంటే జగన్మోహన్ రెడ్డి నిందించాలా. వరదలు ఎందుకు వచ్చాయనే దాని గురించి ఆలోచన చేయాలంటే జగన్మోహన్ రెడ్డి నిందించాలి ఖచ్చితంగా. బుడమలేరుని 130 ఎకరాలు ఆక్రమించడంతో పాటు దొరికిన కాడికి దోచేసుకుని దాన్ని మరమ్మతులు పనిచేయకుండా 2022లోనే గండి పడితే దాన్ని పట్టించుకోకుండా, అలాగే టీడీపీ హయాంలో ఏదైతే విజయవాడ మొత్తంగా దాదాపు 500 కిలోమీటర్ల పరిధిలో మొత్తంగా కేంద్రం నుంచి దాదాపు 600 కోట్లు అప్రూవల్ తీసుకొచ్చి ప్రారంభించినటువంటి డ్రైనేజీ వ్యవస్థను మధ్యలోనే ఆపేసి ఇదంతా చేసింది ఎవరు?
జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమే ఈరోజు ఇంత తీవ్రత అయింది. వాస్తవానికి నాడు ఆ డ్రైనేజీ వ్యవస్థ కంప్లీట్ చేసిన, ఆ గండ్లకి కరెక్ట్గా పూర్తి చేసిన, అలాగే డ్రైనేజీ గుర్రపు టెక్ ఇవన్నీ కూడా క్లియర్ చేసి కాలువలన్నీ నీట్గా ఉంచితే ఇంత ఎఫెక్ట్ ఉండేదే కాదు. 5-6 అడుగులు ఎత్తు నీరు ఒక ఫ్లోర్ మునిగే నీళ్లు వచ్చేదే కాదు. 2-3 అడుగుల ఎత్తులోనే ఉన్న అది పెద్ద ఇబ్బంది పెట్టేది కాదు, డ్యామేజ్ చేసేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం ఈరోజు శాపంగా మారింది. బట్ చంద్రబాబు గారు అంటే మనకు కూడా ఆయన వయసు మనకు తెలుసు, 70+ ఉంది ఆయన వయసు. ఇలాంటి వయసులో కూడా రే అనక పగలనక మనం మీరు 3-4 గంటల నిద్రతో 5-6 రోజులు ఉండాలంటే ఉండగలరా? ఆ వయసులో కూడా ఆయన 3 గంటలు పడుకుంటున్నాడో లేదు. ఎందుకంటే 3ంటికి కూడా ఆయన ఏదో సమీక్ష చేసినట్టుగా మనం వీడియోలు ఫోటోలు మనం డైరెక్ట్గా లైవ్లో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి లాగా ఏమి ఎడిట్లు చేసి వదలాల్సిన అవసరం లేదు. ఇదే సమయంలో మళ్ళీ 6:30 కాడి నుంచి మళ్ళీ యుద్ధం మొదలు, 6 కాడి నుంచి మళ్ళీ ఆయనే బయలుదేరి వచ్చేస్తాడు. అంటే ఎంత చిత్తశుద్ధితో పని చేస్తుంటే, కానీ ఆయన మీద విషయం చెప్పటం, పని చేసేవాడిని అభినందించకపోతే ఓకే వదిలేయండి, కనీసం విమర్శించడం అన్నా మానాలి. వరదల సమయం ప్రజలు తేరుకోలేదు, జగన్మోహన్ రెడ్డి సహాయం చెయ్యకపోగా ఇందులో కూడా రాజకీయం ఎత్తుకోవడం. జగన్మోహన్ రెడ్డి ఒకటి మర్చిపోతున్నాడు, నువ్వు గతంలో ఇలాగ ఏది పడితే అది రాజకీయం చేసావు కాబట్టే, దేనికి పడితే దానికి కులాలు అంటగట్టావు కాబట్టే ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టారు. ప్రజలు కూడా చేదరించుకుంటారు. నువ్వు పదే పదే ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నావు కదా, నువ్వేం చేస్తున్నావు చెప్పు, నువ్వు మాకేం చేసావు చెప్పు, మాకు నువ్వు ఇప్పుడు వరదల్లో మేము ఉన్నావు, నువ్వు ఇచ్చిన సాయం ఏంటి చెప్పు అని ప్రజలు అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి అది మర్చిపోయి దీన్ని కూడా రాజకీయం చేసే పని. నువ్వు అసలు గెలిచిన తర్వాత ఎన్ని రోజులు నువ్వు ఏపీలో ఉన్నావు నాకు చెప్పు ఒకసారి. బెంగళూరు ప్యాలెస్లోనే కదా 3 అంతులు ఉంది, నువ్వు 1 వంతు మాత్రమే కదా నువ్వు ఏపీలో ఉంది. అది కూడా ఏంటంటే ఎవరైనా చనిపోతే దాని పేరు మీదుగా యాత్ర చేయడానికి వస్తావు, శవయాత్ర. వేరే కారణాలతో చనిపోయినా చంద్రబాబు నాయుడు చంపేశాడని శవయాత్ర చేయడానికి వస్తావు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉండవు. కానీ వరదలు వస్తే మాత్రం ఈరోజు గబగబా బెంగళూరు నుంచి పరిగెత్తుకొచ్చేసి చంద్రబాబు నాయుడు తప్పిది, చంద్రబాబు నాయుడు చేసిన తప్పే ఇది, నువ్వు చేసింది ఏమీ లేదా, 5 ఏళ్లలో నువ్వేం చేసావు బుడమలేరికి? వరదలు వచ్చాయి ఓకే, బుడమలేరికి నువ్వేం చేసావు, నువ్వు చేసిన పాపమే కదా ఈరోజు. కానీ చంద్రబాబు గారిని చూస్తే మనసు తరుక్కుపోయే పరిస్థితి. ఈరోజు ఆయనే స్వయంగా మొన్న 1:02 సమయంలో ఆ బోటు మీద టార్చ్ లైట్ పట్టుకుంటే ఆయనే అందరికీ ఫుడ్ వచ్చిందా అని అడిగి, రాలేదంటే ఈ ప్యాకెట్ తీసి వాళ్ళు నిమ్మంటాం, ఆయన మీకు నేను ఉన్నానని చెప్పటం. నైట్ 1:02 సమయంలో ఏ ముఖ్యమంత్రి అయినా దేశంలో ఇలా అర్ధరాత్రి 1-2 గంటల సమయంలో పనిచేసిన ముఖ్యమంత్రిని చూశారా? అలాగే నిమ్మల రామానాయుడు గారు పాపం ఆయన అయితే ఇక పూర్తిగా అక్కడే జోరు వర్షం ఈదురుగాళ్ళు అయినా కానీ అక్కడే గొడిగేసుకుని ఉంచుని ఆయన ఆ పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాడు. వాస్తవానికి ఆయన వెళ్ళిపోయినా పనులు జరుగుతాయి, బట్ అలా కాదు, ఆయన దగ్గరుండి పూర్తి చేసిన తర్వాతే వెళ్ళాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ప్రజలు ముంపులో ఉన్నారు. ఈయన వెళ్ళిపోయి పడుకుంటే ఆ పని చేస్తాడో చేయకపోతాడో, వర్షం అని చేసి కూడా వెళ్ళిపోతే. అందుకని ఆయనే గొడుగు పట్టుకుని టార్చ్ లైట్ పట్టుకుని అక్కడే నిలబడితే జేసీబీలతో పనిచేశారు. అర్ధరాత్రి 1:02 మీకు వీడియోలు ఉన్నాయి, నిమ్మల రామానాయుడు గారు సోషల్ మీడియాలో వీడియోలు ఉన్నాయి. ఆ టైంలో ఏం చేస్తున్నారో, ఎంత వర్షం వస్తుందో, ఎంత ఎదురుగాలు వస్తుందో. ఏదో పాపం అందరూ తినేదే కథ, టిఫిన్ పెడితే అదే ప్లేట్లో తినేస్తున్నాడు ఆయన మంత్రి అయినా సరే, ఆ మంచినీళ్ళే తాగేస్తున్నాడు ఆయన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా లగ్జరీ లైఫ్లకు అలవాటు పడి వచ్చినవాడు కాదు వీళ్ళంతా. పదవి అనేది ఈ రోజు ఉండొచ్చు, కానీ మొదటి నుంచి వాడు ప్రజాసేవలో ఉన్నవాడు. ఈరోజు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి కృషిని విమర్శించే వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. వచ్చిన వరద విపత్తే, మనకు కాదని మనం అన్నాం, బట్ ఎంత సహాయం చేయగలరో అంతకు 2 ఇంతలు చేశారు. ఈరోజు మీకు ఇల్లు ఫైర్ ఇంజన్ ద్వారా ఇల్లు ఆయనే కడిగిస్తానని చెప్పి ఆయనే స్వయంగా చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు ఆల్రెడీ బియ్యంతో పాటు ఒక ప్యాకెట్ తరపున మొత్తం అందరికీ పంపిణీ చేస్తున్నారు. 3 రోజుల్లో మొదటి రోజు కొద్దిగా ఫుడ్కి ఇబ్బంది అయిన మాట వాస్తవం, ఎందుకంటే ఫ్లడ్ చాలా ఎక్కువ ఉంది, అప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేయడం కూడా అవలా, బట్ అంటే తేరుకోవడానికి టైం పట్టింది. బట్ మిగతా రోజుల్లో మ్యాక్సిమం ఫుడ్ అందించారు, వాటర్ అందించారు. ఇప్పుడు వెంటనే మెడికల్ క్యాంప్స్, ఎందుకంటే దీని తర్వాత జ్వరాలు అవి ప్రబలే అవకాశం ఉంది, వెంటనే మెడికల్ క్యాంప్స్ సిద్ధం చేశారు. ఇతర మామూలుగా కేంద్రంతో మాట్లాడి హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ అందించారు, రెస్క్యూ టీములను దింపారు, ఇతర రాష్ట్రాల నుంచి కొంతమందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెచ్చారు. సో ఇలాగ ఆయన చేయగలిగిందంతా కూడా ఆయన అనుభవాన్ని ఉపయోగించి చేశారు. బట్ ఈరోజు ఆయన మీద విమర్శలు చేసేవాళ్ళు, ఒకవేళ ఆయన కానీ ఇంట్లో నుంచి రాకపోతే మన పరిస్థితి ఏంటని ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకుంటే మీకే అర్థమవుతుంది.